అందరికీ నమస్కారం. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో 86% పైగా కూడా ఓటింగ్ నమోదవటం పలు ఆసక్తికరమైనటువంటి అంశాలకు కాకరేపే విధంగా ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా ఇంత భారీ స్థాయిలో పోలింగ్ జరిగినటువంటి సందర్భాలు అయితే చాలా తక్కువ అని చెప్పుకోవాలి. ఇక్కడ ప్రధానంగా ఒంగోలు పార్లమెంట్ నుంచి కూడా వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బరిలో ఉన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి బలపరిచినటువంటి అభ్యర్థిగా కూడా మాగుంట శ్రీనివాసరెడ్డి ఉన్నారు. గతంలో 2019 ఎన్నికల్లో కూడా ఆయన మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి కూడా ఒంగోలు విజయకేతని ఎగరవేయడం జరిగింది. తదనంతరం జరిగిన పరిస్థితులు కూడా దాదాపుగా అందరికీ తెలిసిన విషయమే. అయితే భారీగా పోలింగ్ నమోదు అవడంతో ఇక్కడ ప్రజలందరూ కూడా దేని మీద ప్రత్యేకంగా ఆశలు పెట్టుకున్నారంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత కనుక ఉంటేనే ఎక్కువ పోలింగ్ అయిందని కూడా చాలామంది అయితే విభిన్న సందర్భాల్లో చర్చనీయాంశాలుగా కూడా ఈ మధ్య చెప్పుకున్నారు. అట్లా ఏముండదు. భారీగా పోలింగు నమోదు కావడానికి ప్రధాన కారణం ప్రభుత్వం తీసుకునేటువంటి అవేర్నెస్, ప్రజల్లో ఓటు వేయాలనేటువంటి దృఢమైన సంకల్పం, అదేవిధంగా మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది కాబట్టి ఎప్పుడైతే ఓటు నమోదు చేసుకోవాలి, ఇప్పుడు వచ్చేటువంటి ఆన్లైన్ సేవలు, ఆఫ్లైన్ సేవలు కూడా ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ మెసేజ్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా కూడా వస్తున్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. సో దానికి అనుగుణంగా కూడా ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పుకోవాలి. ఒక అభ్యర్థి ఓటమిని గెలుపుని నిర్దేశించేది ఓటింగ్ శాతం కాదని కూడా ప్రజలు గుర్తెరగాలి. కొంతమంది ఏంటంటే కొన్ని ఛానల్స్ ఓటింగ్ శాతం పెరిగింది, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, గవర్నమెంటు ప్రభుత్వ ఎంప్లాయీస్కి జీతాలు ఇట్లేదని కూడా పిచ్చి ఇవన్నీ చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ అభ్యర్థి గెలుపు ఓటములని నిర్ణయించేది అక్కడ ఉన్నటువంటి పార్టీ బలాబలాలు. ఏ పార్టీ అభ్యర్థి అయితే ప్రజల్లోకి బలంగా వెళ్ళి వారి పార్టీ యొక్క సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి ప్రజలకు నిర్దేశిత సంక్షేమ ఫలాలు ఎలా అందిస్తుంది, వారికి భరోసా కల్పించే విధానం, కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం వారికి కల్పించే భరోసా తదితర అంశాల మీదే ఇక్కడ విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేగాని పోలింగ్ నమోదు అయ్యింది కదా తెలుగుదేశం పార్టీ గెలవచ్చు, పోలింగ్ తక్కువ నమోదైతే వైసీపీ గెలవచ్చు, ఇవన్నీ కూడా ఓన్లీ అపోహలే, అలాంటివి నమ్మవద్దు. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ వీరిరువురు కూడా ఒంగోలు నియోజకవర్గం అంటే ఒంగోలు పార్లమెంటు పరిధిలో గల ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా వీరిరువురు ప్రచార కార్యక్రమాల్లో అంతగా పాల్గొనలేదని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి అసెంబ్లీలో బరిలో ఉన్నారు. అదేవిధంగా దామచర్ల జనార్దన్ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో ఉన్నారు. సో వీరిరువురు కూడా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో టోటల్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే తెలుగుదేశం పార్టీ ఏ నియోజకవర్గంలో ఇబ్బంది వచ్చినా కూడా మొట్టమొదటిగా హాజరయ్యే దామచర్ల జనార్దన్. అదేవిధంగా పెద్దన్నగా కూడా వైసీపీ నాయకులకు పెద్దన్న కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని చెప్పుకుంటూ ఉంటారు. ఆయా నియోజకవర్గాల్లో ఏ సమస్య వచ్చినా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన కలిసి ఆయన చొరవతోటే ఆ నియోజకవర్గంలో లోకల్గా ఉన్న ఎమ్మెల్యేతోటి కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కూడా ఏదైనా సమస్య వచ్చినా కూడా ఆయన దగ్గరకు వచ్చి పరిష్కరించుకుంటూ ఉంటారు. సో వీరిరువురు కూడా ఒంగోలు నియోజకవర్గం నుంచి పోటీ అసెంబ్లీ అభ్యర్థులుగా ఉండటంతో పార్లమెంటు బరిలో ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి, చెవిరెడ్డి కూడా వీరిరువురు కూడా అంతగా ఇక్కడ ప్రచార కార్యక్రమంలో పాల్గొనలేదని చెప్పాలి. సో అసెంబ్లీని బేస్ చేసుకొని ఇక్కడ ఒంగోలు పార్లమెంటు కూడా ఒకంత విజయ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఒక పోలింగ్ బూత్లో ఓటరు దేనికి ఓటేస్తాడనేటువంటి దాన్ని చెప్పాలంటే దేవుడు కూడా వల్ల కాదు. కొంతమంది పిచ్చి సర్వేలు చేస్తూ వైసీపీకి ఇన్ని సీట్లు వస్తాయి, తెలుగుదేశం పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి అని చెప్పే ఫేక్ సర్వేలు ప్రజలెవరూ నమ్మద్దు, వాళ్ళకి ఆకర్షితులు కావద్దు. ఎందుకంటే ఈ ఎన్నికలు అనేవి నెక్ టు నెక్ జరిగిన ఎన్నికలు. 2024 ఎన్నికల్లో కూడా ఏ పార్టీ కూడా భారీ మెజార్టీ కానీ భారీ సీట్లు కానీ వచ్చే సందర్భాలు అయితే చాలా తక్కువ. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో వైసీపీ కానీ తెలుగుదేశం కానీ వారిరువురు కూడా ప్రచార కార్యక్రమాల్లో కూడా విరివిగా పాల్గొని ప్రజల్లో మమేకమయ్యి దాదాపుగా ఈ నెల 10 రోజులు కూడా వాళ్ళు అంటే మనకి 70 రోజులు ఎలక్షన్ టైం ఉండటంతో అభ్యర్థులు ముందుగానే ప్రకటించడంతో ఆయా పార్టీలు వారందరూ కూడా ప్రజలతో మమేకమై వారి మేనిఫెస్టోని తీసుకెళ్లి ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని కూడా వారందరూ ప్రచారం చేసుకొని ఎన్నికల సరళినంతా కూడా దీన్నంతా తీసుకోవడంతో వారికి
ఓటింగ్ కూడా నమోదైందని కూడా మనం ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పుకోవచ్చు. మరి కొన్ని రోజుల్లో ఒంగోలు పార్లమెంటు భౌతికం కూడా తేలనుంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.